రీసెంట్‌గా క్యాన్సర్స్ అనేవి యంగర్ ఏజ్ గ్రూప్‌లో చాలా పెరిగాయి. ఇప్పుడు 20-30 సంవత్సరాల మధ్య వాళ్ళలో క్యాన్సర్స్ చాలా పెరిగాయి. వీళ్ళు అడిగే రొటీన్ ప్రశ్న క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న రొటీన్‌గా అడుగుతున్నారు. ఏంటి సార్ నేను మ్యారేజ్ చేసుకోవచ్చా? సో వీళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే క్యాన్సర్ అనేది మీకు ఏ స్టేజ్‌లో డయాగ్నోస్ అయింది? అంటే ఏ రకమైన క్యాన్సర్? దీనిని బట్టి అంటే మీలో కంప్లీట్ క్యూర్ అయిపోయిందా లేదా? సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని క్యాన్సర్స్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ప్రెజెంట్ అయినప్పుడు వాటిలో ట్రీట్మెంట్ అనేది 100% పాసిబుల్. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల 100% మనం క్యూర్ చేయగలుగుతున్నాం. ఇవి మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత మీకు ప్రతి 2 సంవత్సరాలు స్కాన్ చేసి డిసైడ్ చేస్తాం. ఇది 100% క్యూర్ అయిందా లేదా? సో ఈ 2 సంవత్సరాలలో ఏ క్యాన్సర్ తిరిగి రాలేదు అన్నప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవడానికి 100% ఫిట్ అని చెప్తాను. చాలామంది క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని పిల్లలను కన్న వాళ్ళు చాలామంది ఫాలో అప్‌లో ఉన్నారు. సో ఈ క్యాన్సర్ అనేది మ్యారేజ్‌కి ఏ విధమైన అడ్డు కాదు. 2 క్యాన్సర్ అనేది చేతులు కలపడం వల్ల గానీ, సెక్స్ చేయడం వల్ల గానీ, ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్‌మిట్ అయ్యేది కాదు. సో కాబట్టి మ్యారేజ్ అనేది మీరు 100% చేసుకోవచ్చు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మీలో వచ్చిన క్యాన్సర్‌ని బట్టి ఏవైతే జన్యువులు ఉన్నాయో కారణమైనవి, అవి మీ పిల్లల్లో ఉన్నాయా లేదా అనేది ముందస్తుగానే టెస్ట్ చేపించుకుంటే పిల్లల యొక్క లైఫ్ అనేది సేఫ్‌గా ఉంటుంది.